మంచి అధికారులు జిల్లాలో ఉంటే పరిపాలన బాగా సాగుతుంది. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి. అయితే ఓ జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం నడుచుకోవటం అక్కడి పచ్చ పార్టీ నేతలకు మంత్రికి కంటగింపుగా మారింది. కలెక్టర్ను ముఖ్యమంత్రి మెచ్చుకోవడంతో ఆయనపై జిల్లా టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. తాము చెప్పే అడ్డగోలు పనులు చేసేది లేదని ఆయన చెప్పడంతో అసలు కలెక్టర్నే పంపించేస్తే పోలా అని ఆలోచిస్తున్నారు అక్కడి టీడీపీ నేతలు. ఈ కలెక్టర్ ఉంటే తమ ఆటలు సాగవని భయపడుతున్నారు. టీడీపీ నేతల కడుపు మంటకు కారణమైన ఆ కలెక్టర్ ఎవరు? కలెక్టర్ను తరిమేద్దాం అనుకుంటోన్న మంత్రి ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర రాజకీయ అగాధం ఏర్పడింది. మంత్రి సంధ్యారాణిని వరుస వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆమెను జిల్లాలో అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టాలని ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు అనధికార ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా హెలికాప్టర్ వద్ద స్వాగతం పలకడానికి కూడా గుమ్మడి సంధ్యారాణి పేరును జాబితాలో చేర్చలేదు. ఆ పర్యటనలో ఎక్కడా ఆమె జాడ లేకుండా జాగ్రత్త పడ్డారు. జిల్లాలో ఎక్కడా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు కూడా ఆమెను ఆహ్వానించకుండా దూరం పెడుతున్నారు. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి రగిలిపోతున్నారు. సాలూరు నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపుల కోసం గుమ్మడి సంధ్యారాణి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో వందలాది మందిని ఉద్యోగాల నుండి పీకేశారు. మంత్రి ఇంకా ఉద్యోగాల తొలగింపు సిఫార్సులు కొనసాగిస్తూ ఉండటంతో జిల్లా కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు పోగొట్టుకున్న చిరుద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తే ఉన్నతాధికారులే బలవుతారని జిల్లా కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్వతీపురం మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగియడంతో జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మున్సిపాలిటీలోని కొన్ని ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని పట్టుబడుతున్నారట. భూ ఆక్రమణలకు తెగబడుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. పచ్చనేతలు సాగిస్తున్న అక్రమాలతో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విభేదిస్తున్నారట. లీగల్ సమస్యలు వస్తే తానే జవాబుదారీ అవుతారని, అందుకే సైలెంట్ అవుతున్నట్లు కలెక్టరేట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అడ్డగోలు సిఫార్సులను కూడా కలెక్టర్ పక్కన పెట్టేస్తున్నారట. ఉద్యోగాలు పీకేయడం, చేయని పనులకు, నాణ్యత లేని పనులకు బిల్లులు చెల్లించడం వంటి పనులు తనకు చెప్పొద్దని స్పష్టం చేశారట. దీంతో ఆమె కూడా కలెక్టర్పై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఎమ్మెల్యేలతో వివాదాలు నడుస్తుండగానే జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మెగా కోలాటం అనే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ కు సన్నాహాలు చేశారు. 6,000 మంది గిరిజన విద్యార్థులతో చేసే ఈ ఈవెంట్ ద్వారా మన్యం జిల్లాకు ఒక రికార్డు సృష్టించాలి అన్నది కలెక్టర్ ప్రయత్నం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ రికార్డు ద్వారా మరింత ఆకట్టుకుంటారన్న ఈర్ష్యతో ఈ ఈవెంట్ను మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని పట్టుబట్టి మరీ రద్దు చేయించారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని కలెక్టర్కు క్లాస్ పీకారు. ఇప్పుడు ఈ అంశాలు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కలెక్టర్ ఉంటే ఇక తమ ఆటలు సాగవని జిల్లా మంత్రి సంధ్యారాణి, టీడీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. పైగా సీఎంకు ఆయనపై కంప్లైంట్ చేయడం కూడా చర్చకు దారితీసింది. వినూత్న కార్యక్రమాలతో ముఖ్యమంత్రినే, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని జిల్లాలోని సొంత పార్టీ నేతల నుంచి ఆయన కాపాడతారా? లేక జిల్లాను దోచుకోవాలనుకునే ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడికి తలొగ్గి నిజాయితీ గల అధికారిని బదిలీ చేస్తారా? ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ వర్సెస్ మంత్రి అనే టాపిక్ పై హాట్ చర్చలు జరుగుతున్నాయి.